బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా 2 రోజుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ లకు 31 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 3 అరెస్ట్ అయ్యారు. తాజాగా చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా 2 రోజుల్లో 3 అరెస్ట్ అయ్యారు. చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ నకు 31 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీకి రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 అరెస్ట్ అయ్యారు. తాజాగా చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. अरे छोड़ो